చూడండి చిన్నోడిని రాబిట్ హౌస్లో వేస్తాను ఈరోజైతే. అసలు నేను ఈ హౌస్లో అయితే వీడిని అసలు వేయనండి. మామూలుగా ఇల్లంతా తిరిగేస్తాడు, తరిపేసి ఉంచుతాం కాబట్టి భయం ఏమి ఉండదు. కానీ అసలు ఏం చేస్తాడని చెప్పి ఇవాళ ఈ ర్యాబిట్ హౌస్లో వేసానండి. చూడండి బయటికి రావడానికి ఎన్ని విధాల ప్రయత్నిస్తున్నాడో. ఎంత అల్లరి చేస్తాడంటే అండి వీడు మామూలుగా అల్లరి చేయడండి. వాడికి ఇష్టమైన ప్లేస్లోనే వాడిని ఉంచాలి అసలు. కానీ చిరాకు అయితే చేయడండి. వీడు ఏం చేస్తాడంటే ఈ ర్యాబిట్ హౌస్ అక్కడెక్కడో మూల పెడతామండి. హౌస్ లోపల చిన్న కొట్టు గదిలా ఉందండి, అందులో పెడతాం. ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి వాడు బయటికి వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళి వచ్చేస్తాడండి. ఇంట్లో అయితే అస్సలు చిరాకు అయితే చేయడండి. చూడండి ఎంత చక్కగా ఎలా వచ్చేద్దామా అని చూస్తున్నాడు లమ్మడి కొడుకు. చూడండి పాపా అమ్మగారు రావద్దు, మీరు ఉండండి. చిన్న నువ్వు రావద్దు. చూడండి ఏదో మాట్లాడేస్తున్నాడు, నన్ను అలాగే అంటాడండి. వస్తామా అంటూ ఉంటాడండి. అదిగో సరే ఎలా అయినా గెంటేసి ఏ పక్క నుంచి రావాలి అని చూస్తున్నాడండి. ప్రశాంతంగా ఉంటుందండి, ఇల్లు అంతా తిరుగుతాడు. కానీ వాడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే ఉంటాడు తప్ప ఖాళీగా ఉంటుందండి, అక్కడే ఉంటాడు అనమాట. అక్కడే బొజ్జుంటాడు. ఒకసారి వాడు పడుకున్న వీడియో కూడా పెడతానండి. చాలా చక్కగా పడుకుంటాడు, అస్సలు అల్లం అయితే చేయడు. వీడికి వద్దన్న చోట మనం ఏమైనా బంధించామనుకోండి ఇలాగా వాడు కోపం వచ్చేసి మాత్రం ఎలా వచ్చేయాలి అని చూస్తూ ఉంటాడండి. తొలిపేసినా బయటికి వెళ్ళాలి అంటాడు. ఇలాంటివి తప్ప వేరే చిరాకు అయితే ఏం చేయడండి. వీడు బంగారు అండి వీడు. చూడండి ఇప్పుడు తీసేస్తున్నాను, వచ్చేస్తాడు. చిన్న ఎందుకు భయపడదు చూసారా, వెళ్ళిపోతాడండి వాడి చోటుకి వాడు. అదిగానండి చూసారా, వాడు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతాడండి. అది ఏంటి అని మళ్ళీ పరిస్థితులండి వాడు అంగా వెళ్ళిపోయాడు రూమ్లోకి.